సారిక, ఇవాళ బేకరీకి తీసుకపోతాపా. కేక్ తినిపిస్తా, నీకు ఐస్ క్రీమ్ తినిపిస్తా. సరే వెళ్దాం కానీ అలాగే నన్ను షాపింగ్ తీసుకెళ్ళి ఒక శారీ కొనియచ్చుగా. ఓయ్, ఎక్కడికి వెళ్ళినావు? ఇక్కడికి ఎట్లా వచ్చినావు? బయటికి పోదామన్నావు, ఇట్లా చివడుకున్నావు మళ్ళీ. లే లే. నేనెప్పుడు బయటికి పోదామన్నా నాకే ఫుల్ ఫీవర్ వచ్చింది. షాపింగ్ తీసుకెళ్ళమంటే నాటకాలు ఆడతావా? సరే బేకరీకైనా తీసుకెళ్ళు. అక్కడేం చూస్తాను, రా, లేట్ అవుతుంది, పోదాం దా. అబ్బా, షాపింగ్ అంటే అట్లా, బేకరీ అంటే ఇట్లనా? ఎంత టార్చర్ పెడుతుంది నన్ను. దీని బ్రష్ కదా. సారిక, ఈ రోజు నుంచి నీ సేవలు చేసుకుంటారా? ఈ పని నుంచే స్టార్ట్. బ్రష్ తోము పోయి టీ తాగు. ఏంది రోజు ఇంత ప్రేమ చూపిస్తున్నావు? అవ్వని కాదు, నువ్వు తొందర బ్రష్ చేసుకొని టీ తాగుపో. లేట్ అవుతుంది, పో టీ తాగుపో. సరే సరే. తోము బాగా తోము, ఇంకా తోము. సారిక, ఆ బ్రష్ నాది. అవును, నా బ్రష్. నా బ్రష్ నా బ్రష్ నా బ్రష్. నన్నే ఏడ్పిస్తావా? చెప్తా నీ సంగతి. ఇప్పుడు చెప్తా నీ సంగతి. అంజీ, అన్నం వడ్డించిన తిందుదా. మంచి పని. రెడీ చేసి పెట్టినావా ఇవాళ? థ్యాంక్ యూ. తినండి. మంచి పని అయితే. అబ్బా సారిక, కొన్ని వాటర్ తీసుకురావా? తీసుకొస్తా అంజీ. నీకు తట్టెడుప్పేసిందిరా బాబు ఇది. సారిక, దా తొందర్రా. వస్తున్నానండి. అట్లా కాదండి, నా జూను నేను ఎట్లా కలుపుతున్నానో ఇట్లా కలపండి. సరే సారిక, నువ్వు కూడా తిను. ఒక్క ముద్ద తిని చూడు. ఇట్లా తినాలండి, చూడండి. సరే తిను బేటా, నువ్వు తిను. ఎట్లుంది? మంచిగుంది కదా పప్పు. తిను, ఇంకా తిను. ప్లేట్ ఎట్లా మారిపోయింది అసలు? నువ్వు వాటర్కి పోయినప్పుడు ప్లేట్ మార్చిన. తినిగా తిను. ఎంతో రుచిరా తిను. వీడు చూస్తాడా? అమ్మయ్య, వీడైతే చూస్తలేడు. వచ్చేసింది. నన్ను ఏడిపిస్తావా? చెప్తా నీ సంగతి. ఎట్లా పోతావు చూస్తా కదా, నువ్వు బయటికి ఎలా పోతావు? ఓకే, ఎస్, మంచి పని అవుతుంది. మామ, మీ షాప్కి వస్తున్నాంరా. మా వైఫ్ చీర అడిగింది, కొనిస్తా. మీ షాప్కి వస్తాం మామ. అబ్బా, చీరనా? షాపింగ్ తీసుకెళ్ళి ఒక శారీ కొనియచ్చుగా. అబ్బా, చీర మిస్ అవుతుంది కావచ్చు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మయ్యా, దీంతో అవసరం తీరిందిగా.
చీర కొనిద్దరని మాట్లాడేది కదా, బండి రెడీ ఉంది, పోదాం పండి. సారిక, నువ్వు టైర్ల గాలి తీసినప్పుడు నేను చూసిన, అందుకే సారీ కొనిస్తానని అబద్ధమా అన్న. సారిక, నువ్వు టైర్ల గాలి తీసినప్పుడు నేను చూసిన, అందుకే సారీ కొనిస్తానని అబద్ధమా అన్న. బండి రెడీ చేసినవా? థ్యాంక్ యూ సారిక. చీర కొనియమంటే ఎన్ని కథలు పడతావురా నువ్వు. ఇప్పుడు నేనే కొనుక్కుంటా చూడు. అయ్యో 1000 రూపాయలే ఉన్నాయా? ఏం కదలే. చెప్తానే నీ సంగతి. ఉఫ్ అమ్మయ్య, నాకైతే ఏం తెలియదు. ఉఫ్ అమ్మయ్య, నాకైతే ఏం తెలియదు. A few moments later. సారిక, సారిక, చెప్పు. సారిక, సారీ గురించి నేను ఇన్ని రోజులు టార్చర్ చేసిన కదా, నీ కోసం 4000 పెట్టి సారీ కొనికి వచ్చిన. అబ్బా సారికని నేనే మనీ దొబ్బేసిన కదా, నాకే సారీ తీసుకొచ్చిందా? థ్యాంక్ యూ. సారిక, 4000 పెట్టి సారీ తెచ్చిన కదరా, ఖర్చులకు కూడా లేవు, ఒక 2000 ఇయ్యవా? చీర అయితే తెచ్చిండుగా, సరే 2000 ఇస్తా. ఇగో 2000 తీసుకో. థ్యాంక్ యూ రా. సారీ బాగుందండి. సారీ ఓపెన్ చేసి చూడు సారిక. వావ్, ఏంటిది? వావ్, ఏంటిది? ఏంటిది? ఎట్లుంది టిస్టు? నీ డ్రెస్సే డబ్బలు పెట్టుకొని వచ్చిన 1000కి 2000. ఎట్లుంది టిస్టు? నీ డ్రెస్సే డబ్బలు పెట్టుకొని వచ్చిన 1000కి 2000. సచ్చినోడా. సారిక, ఏంది? బట్టలు ఏం ఉతికినావు? మురికే పోలే అసలు. అంగి బట్టి కొడితే అంగడైతావు, చక్కగా వేసుకో. పాయింట్ బట్టి కొడితే పచ్చడైతావు. నన్ను కొడతావా? సెంటు బట్టి కొడితే పెంట వాసన వస్తావు. సెంటు బట్టి కొడితే పెంట వాసన వస్తావు. డప్పు బట్టి కొడితే సప్పుడు వస్తావు. నన్ను కొడతావా? కొట్టు. కొడుతా. కొట్టు చూస్తా. కొడుతానే. కొట్టు. కొడుతా. పచ్చడి కొడుతా. ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకో ఒకసారి, అప్పుడని కొడతా అని. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అది బిడ్డ, అట్లుండు. సారిక, డాక్టరు నా చెయ్యి నొప్పి ఎట్లా తక్కువ అవుతుంది అని చెప్పిండు. చెప్పు. మసాజ్ చేస్తే తక్కువ అవుతుందని చెప్పిండు డాక్టర్. 2 రోజుల నుంచి చూస్తానరా నువ్వెప్పుడు మసాజ్ చేస్తావని. అసలు నీకు గుర్తుందా? అయ్యో సారీ అండి, గుర్తులేదు. మిమ్మల్ని మర్చిపోతానా? మిమ్మల్ని మర్చిపోయి ఉండగలనా? ప్రేమ ఉంటే గుర్తుంటది. నా మీద ప్రేమ ఉంటే నాకు పెయిన్ ఉన్నదని గుర్తుంటది. నాకు ప్రేమ లేదా? ఈరోజు మధ్యాహ్నం మీ చేయికి మసాజ్ చేస్తా చూడండి. సరే, జాగ్రత్త. అమ్మా, ఒకసారి మీ చెయ్యి అండి. అబ్బా, నా వైఫ్ గుర్తున్నది. మసాజ్ చేస్తానని చెయ్యి తీసుకున్నది. మంచిదే పట్టు. ఏంది మసాజ్ చేస్తలేదు? ఏం చేస్తున్నావురా? మసాజ్ చేస్తలేవా? నీకు మసాజ్ చేయడానికి తీసుకోలేదు నేను, నా నెయిల్స్ వేయడానికి తీసుకున్నా. నీ నేల్స్ నా చేయిలో వేయడానికి చేయి తీసుకున్నావా? అవును. నిన్ను అమ్మా, సారిక, ఏంది? ఇవాళ ఏం స్క్రిప్ట్ రాయాలి చెప్పు. ఏదో ఒకటి రాసుకో. అరే అట్లాగా, అదే స్క్రిప్ట్ రాయడంలో నువ్వు నాకు హెల్ప్ చేస్తే మనకు మంచి స్క్రిప్ట్ వస్తుంది, మంచి వీడియోస్ వస్తాయి. ఏం హెల్ప్ కావాలి చెప్పు. ఏం హెల్ప్ కావాలి నీకు? ఇంత ఇరిటేట్ అవుడైతే నీ హెల్పే వద్దు. పడుకో, నువ్వు పడుకో. అమ్మా, ఇదేం హెల్ప్ చేస్తుంది? తింటది, పంటది, యాక్టింగ్ చేయమంటే గోస వచ్చుకుంటుంది.
సారిక బయటికి పోయేస్తా ఫ్రెండ్ బర్త్డే దావత్ ఉన్నది, ఒక 2 బీర్లు తాగత్తా పో బయటికి పో. పో అటే పో. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఏంటి ఆ ఊహ? ఆ కామెంట్ చూడు. వేరే పూరిని నీకు వేరే పూరి కావన్నా? అంటే అది ఏంటి సిగ్గుపడతానవా నిన్ను? ఇంకో పొరి కావాలనా? కావాలా ఇంకో పొరి? వద్దు. అది